స్నేహ వర్క్ చేసుకుంటుంటే మానస వస్తుంది. స్నేహ మానస రా కూర్చో. మానస నిన్ను గౌతమ్ రమ్మంటున్నాడు. స్నేహ సరే అని వెళ్తుంటే స్నేహ హా మానస స్నేహ మానస హ్యాపీ బర్త్డే అంటుంది. స్నేహ థ్యాంక్ యూ మానస అంటుంది నవ్వుతూ. మానస కూడా చిన్నగా నవ్వి వెళ్ళిపోతుంది. స్నేహ దగ్గరకు వెళ్తూ వెళ్తూ గౌతమ్ ఎందుకు పిలిచి ఉంటాడు అని ఆలోచిస్తుంది. స్నేహ గౌతమ్కి అసలు నా బర్త్డే అని తెలుసా? విషెస్ చెప్పడానికి పిలిచాడా? మానస నాతో మాట్లాడిందని గౌతమ్తో చెప్పాలి. తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకుంటూ గౌతమ్ క్యాబిన్కి వెళ్తుంది. స్నేహ మే కమిన్ సార్ అంటుంది. గౌతమ్ చిన్నగా నవ్వి కమిన్ అంటాడు. స్నేహ వెళ్ళి గౌతమ్ ఎదురు కూర్చుంటుంది. గౌతమ్ అంతలోకి ఫోన్ వస్తే మాట్లాడుతూ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. స్నేహ మనసులో పిలిచి మాట్లాడేంటి అనుకుంటుంది. స్నేహ గౌతమ్ అని పిలుస్తుంది. గౌతమ్ ఫోన్ పక్కన పెట్టి హా అంటాడు వర్క్ చేసుకుంటూ. స్నేహ నాతో ఏమన్నా చెప్పాలా అని గౌతమ్ విషెస్ కోసం ఎదురు చూస్తుంది. గౌతమ్ హా స్నేహ పిలిచిన విషయం మర్చిపోయా. స్నేహ నవ్వుతూ నేను నీకు ఒక విషయం చెప్పాలి అంటుంది. గౌతమ్ అవునా అయితే చెప్పు. స్నేహ ముందు నువ్వు చెప్పు. గౌతమ్ క్లయింట్స్కి ప్రాజెక్ట్ డీటెయిల్స్ని మెయిల్ చేయాలి. ఆఫీస్ అయిపోయిన తర్వాత కొంచెం ఉంటావా? స్నేహ గౌతమ్ బర్త్డే విషెస్ చెప్తాడేమో అని చూస్తే ప్రాజెక్ట్ గురించి చెప్పేసరికి అప్సెట్ అవుతుంది. గౌతమ్ ఉంటావా? స్నేహ హా అంటుంది నీరసంగా. గౌతమ్ ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? స్నేహ నీకు అలా అనిపించిందా అంటుంది చిన్నగా. గౌతమ్ ఏంటి? స్నేహ ఏం లేదు. గౌతమ్ అవును నువ్వేదో చెప్పాలన్నావు. స్నేహ ఈరోజు మానస నాతో మాట్లాడింది తెలుసా అంటుంది ఆనందంగా. గౌతమ్ అవునా నేను చెప్పానా దాని కోపం ఎక్కువ రోజులు ఉండదు అని సంతోషంగా. స్నేహ హా అంటుంది నవ్వుతూ. గౌతమ్ ఇంతకీ ఏమని మాట్లాడింది? స్నేహ అది అని చెప్పబోయి ఆగిపోయి అసలు గౌతమ్కి నా బర్త్డే అని తెలుసా? అడిగి చెప్పించుకోవాలా విషెస్ అనుకుంటుంది. గౌతమ్ స్నేహ నిన్నే అడిగేది ఏమని మాట్లాడింది? స్నేహ ఏం లేదు సీక్రెట్. గౌతమ్ అబ్బో నాకు తెలియకుండా సీక్రెట్స్ కూడా మాట్లాడుకుంటున్నారా మీ ఇద్దరు అంటాడు నవ్వుతూ. స్నేహ హా అని వెళ్తూ మళ్ళీ వెనక్కు వచ్చి నిజంగా ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి పిలిచావా అని అడుగుతుంది. గౌతమ్ హా ఇంకెందుకు అనుకున్నావు? స్నేహ ఏం లేదు అని వెళ్ళిపోతుంది. స్నేహ తన క్యాబిన్కి వెళ్ళి గౌతమ్కి నా బర్త్డే అని తెలియదా? మానస కూడా విషెస్ చెప్పింది కానీ గౌతమ్ చెప్పలేదు అనుకుంటుంది. స్నేహ వర్క్ చేసుకుంటుంటే ఫోన్ వస్తుంది. స్నేహ హలో అంటుంది. అవతల వ్యక్తి హ్యాపీ బర్త్డే స్నేహ అంటాడు. స్నేహ సిద్ధు. సిద్ధు పర్లేదే నా గొంతు విని బాగానే గుర్తుపట్టావు. ఎంతైనా నన్ను ప్రేమిస్తున్నావుగా. స్నేహ షటప్ సిద్ధు అంటుంది కోపంగా. సిద్ధు నేనేమన్నానే అంత కోపం? నువ్వు నన్ను ప్రేమించట్లేదా? స్నేహ ఏమీ మాట్లాడదు. సిద్ధు అది పక్కన పెట్టి ఈరోజు నీ బర్త్డే కదా ఎక్కడికైనా బయటికి వెళ్దామా? అంతలోకి గౌతమ్ వస్తే ఏంటి గౌతమ్ అంటుంది. సిద్ధు వాడెందుకు వచ్చాడు నీ దగ్గరికి అంటాడు కోపంగా. స్నేహ ఏం మాట్లాడకుండా గౌతమ్ వంక చూస్తుంది. సిద్ధు స్నేహ నిన్నే అడిగేది. స్నేహ నేను తర్వాత చేస్తా అని పెట్టేయబోతుంటే సిద్ధు స్నేహ నేను చెప్పేది విను వాడికి కొంచెం దూరంగా ఉండు వాడు అంత మంచివాడు కాదు అంటాడు. స్నేహ కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. సిద్ధు కోపంగా ఫోన్ విసిరేస్తాడు. సుభాష్ ఆ ఫోన్ వంక చూసి కొత్త ఫోన్ తెస్తాను సార్ అని వెళ్ళిపోతాడు. రమ్య మళ్ళీ పగలగొట్టారా ఈసారేంటి? సుభాష్ ఫోన్ అని వెళ్ళిపోతాడు.
రమ్య: అయినా ఎందుకు సార్ ఈ మధ్య అంత కోపం వస్తుంది అంటుంది. మధు ఏం మాట్లాడకుండా సిద్ధు క్యాబిన్ వంక అంతే చూస్తూ ఉంటుంది. గౌతమ్: స్నేహ, ఆర్ యు ఓకే? స్నేహ హా అంటుంది చిన్నగా నవ్వుతూ. గౌతమ్: కాఫీ? స్నేహ పద అని గౌతమ్తో వెళ్తుంది. గౌతమ్ స్నేహ కాఫీ తాగుతుంటే నిధి వస్తుంది. నిధి: స్నేహ, సాయంత్రం ప్లాన్స్ ఏంటి అంటుంది. గౌతమ్: ప్లాన్స్ ఏంటి? నిధి: ఈరోజు స్నేహ అని చెప్పబోతుంటే స్నేహ నిధి కాలు తొక్కుతుంది. నిధి అరుస్తుంది. గౌతమ్: ఏమయింది? స్నేహ: ఏం లేదు, నిధికి కూడా కాఫీ తెస్తావా గౌతమ్? గౌతమ్: సరే అని వెళతాడు. నిధి: ఎందుకే కాలు అలా తొక్కావు? స్నేహ: గౌతమ్కి నా బర్త్డే అని తెలియదు, తన ముందులెందుకు ప్లాన్స్ అని అంటావు? నిధి: గౌతమ్కి తెలియదా నీ బర్త్డే అని? స్నేహ: హా. నిధి: నీకెలా తెలుసు? స్నేహ: తెలిస్తే బర్త్డే విషెస్ చెప్పేవాడు కదా, ఇంతవరకు చెప్పలేదు. నిధి: అవునా, ఇప్పుడు గౌతమ్ నీకు విషెస్ చెప్పలేదని నీ బర్త్డే అని చెప్పకూడదు అంతేగా? నిధి: సరే చెప్పనులే, కానీ నైట్ డిన్నర్కి ఎక్కడికైనా వెళ్దామా? స్నేహ: నాకు కుదరదు, వర్క్ ఉంది, గౌతమ్ ఉండమన్నాడు. నిధి: బర్త్డే రోజు వర్క్ ఏంటే? స్నేహ: అది నీకు తెలుసు, గౌతమ్కి తెలియదుగా. నిధి డల్ అయిపోయిద్ది. స్నేహ: బాధపడకు, ఇంకెప్పుడైనా వెళ్దాంలే. నిధి ఓకే అని వెళ్ళిపోతుంది. గౌతమ్ వచ్చి నిధి ఏది? స్నేహ: వర్క్ ఉందని వెళ్ళిపోయింది. గౌతమ్: మరి కాఫీ? స్నేహ: నేనున్నాగా అంటుంది నవ్వుతూ. గౌతమ్ చిన్నగా నవ్వుతాడు. ఆఫీస్ అయిపోయి అందరూ వెళ్ళిపోతారు. స్నేహ క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. స్నేహ నిద్ర వచ్చి తూలుతూ ఉంటుంది. గౌతమ్: కాఫీ తేనా? స్నేహ: పర్లేదు అంటుంది. గౌతమ్: నేనిప్పుడే వస్తా అని వెళ్తుంటే స్నేహ: ఎక్కడికి? గౌతమ్: వాష్రూమ్కి. స్నేహ ఓకే అంటుంది నవ్వుతూ. గౌతమ్ చిన్నగా నవ్వి వెళ్ళిపోతాడు. స్నేహ వర్క్ చేసుకుంటుంటే కరెంటు పోతుంది. స్నేహకి భయం వేసి ఫోన్ తీసుకుని గౌతమ్కి కాల్ చేస్తుంది. గౌతమ్ ఫోన్ అక్కడే ఉంటుంది. స్నేహ ఫోన్ టార్చ్ వేసి గౌతమ్ కోసం బయటికి వస్తుంది. స్నేహ గౌతమ్ గౌతమ్ అని పిలుస్తూ గౌతమ్ వెనక నుండి స్నేహ భుజం మీద చేయి వేస్తాడు. స్నేహ భయపడి గట్టిగా అరుస్తుంది. గౌతమ్ స్నేహ నోరు మూసేసి స్నేహ నేనే, అరవకు అని చేయి తీస్తాడు. స్నేహ పిలవచ్చుగా గౌతమ్ అని గౌతమ్ని కొడుతూ ఉంటుంది. గౌతమ్ చేతులు పట్టుకొని సారీ సారీ అంటాడు. స్నేహ ఎంత భయపడ్డానో తెలుసా అంటుంది. గౌతమ్ స్నేహ చేయి పట్టుకొని తన క్యాబిన్లోకి తీసుకువెళ్తాడు. ఎక్కడికి గౌతమ్? గౌతమ్ ఒక్క నిమిషం అని లైట్స్ ఆన్ చేస్తాడు. స్నేహ ఆశ్చర్యంగా గౌతమ్ వంక చూసింది. గౌతమ్ హ్యాపీ బర్త్డే స్నేహ అనగానే టైం కరెక్ట్గా 12 అవుతుంది. స్నేహ గౌతమ్ చిన్నగా టైం వంక చూసి నవ్వుతారు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.